చేశాడు. జైల్లో కూడా 1 డే ఉన్నాడు. అంటే సినిమా వేరు. సినిమాలో మనం చూసే హీరోయిజం వేరు. బయట వేరు. బయట రిలేషన్‌షిప్స్ గానీ సినిమాటిక్‌గా ఉండవు. సినిమాలో 100 మందిని కూడా హీరో అవలీలకి కొడతాడు. ఇక్కడ ఒకడిని కొట్టడమే చాలా కష్టం. సో, ఈ బయట జరిగేది వేరు. జనాలకు కూడా ఇది సినిమా అనే అవగాహన ఉంటది. అంతేగాని ఇదేదో రీల్ అని నమ్మేసి ఏం చూడరు. ఆ టైంలో అది కిక్ ఇస్తది, థ్రిల్ ఇస్తది. బయటకొచ్చినాక ఇది సినిమా అనేది మనకు అందరికి ఉంటది. అందుకనే బయటొచ్చి హీరో కొట్టాడు కదా 100 మందిని నేను కూడా కొడతాను ఎవడు అనుకుంటాడా? ఏమో ఎవడో భయంకరమైన మూర్ఖుడు తప్ప ఎవడు అనుకోడు. సో, అలాగా అల్లు అర్జున్ దాంట్లో షెకావత్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని కమెడియన్ లాగా బయట కమెడియన్ లాగా ఉంటారు. కానిస్టేబుల్ కూడా కమెడియన్ లాగా ఉండడు బయట. కానిస్టేబుల్ కూడా చాలామందికి అరెస్ట్ చేయగలరు. ఇప్పుడు మొన్నెవరు అల్లు అర్జున్ ఎవరు అరెస్ట్ చేశారు? సీఐ వచ్చి అరెస్ట్ చేశాడు. నాయక్ ఆయన. సో, కాబట్టి ఒక సీఐ చాలు. ఎస్పీని పోయి దమ్ముంటే అరెస్ట్ చేయరా షెకావత్ అని చెప్పే సీను బయట లేదు. సో, దాన్ని ఇప్పుడు జగన్ ఉపయోగించుకొని ఎందుకంటే చంద్రబాబు దీని కాంటెక్స్ట్ ఏంటి? చంద్రబాబు మొన్న మాట్లాడుతా నేను వైసీపీ మీద మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, అరెస్టులు చేస్తుంది విమర్శలు ఉన్నాయి. నిజానికి నాకు జగన్ అదాని కేసులో లడ్డులాగా దొరికాడు. నేను అనుకుంటే గంటలో అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేయగలను అనేది చంద్రబాబు అన్నాడు. నిజానికి తెలుగుదేశంలోనే ఈ విషయం మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎందుకు మరి లడ్డులాగా దొరికినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆల్రెడీ 7 నెలలు అయింది. ఇంకా ఎందుకు జగన్‌ని అరెస్ట్ చేయట్లేదు అన్న అసంతృప్తి చాలామందికి ఉంది. జగన్‌ని పక్కన పెట్టు. కొడాలి నాని లేదు. రోజుకొక న్యూస్ అప్పుడప్పుడు తెలుగుదేశం మీడియా వదులుతూ ఉంటది. ఈరోజు కొడాలి నాని అరెస్టు, లాక్కుపోబోతున్నారు ఇట్లంతా మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం మీడియా. అంటే ఉత్సాహపరచడానికి వాళ్ళ కార్యకర్తల్ని. కానీ ఇప్పటివరకు కొడాలి నాని అరెస్ట్ చేయట్లేదు. వల్లభనేని వంశీ అయితే కథనాలంతా వచ్చాయి. పారిపోతున్నాడు, అక్కడ దొరికాడు, ఇక్కడ పట్టుకున్నారు ఇలాగా. సో, కొడాలి నాని అనుచరుడు కాళీ, మెరుగుమాల కాళీ అని అతన్నే అస్సాంలో మొన్న పట్టుకొచ్చారు 7 నెలల తర్వాత. అతను 7 నెలలుగా పారిపోయాడు. ఇవాళ అనుకుంటే ఎంతసేపు పోలీసులు ఎక్కడ దాక్కున్నా దేశంలో పట్టుకొని రావడం పెద్ద విషయం కాదు. అతను పట్టుకోవడానికి 7 నెలలు అయింది. సో, అలాగా రోజా ఛాలెంజ్ విసిరింది కదా మొన్న కూడా నగిరిలో. నీకు దమ్ముంటే అరెస్ట్ చెయ్యి, కేసులు పెడతావో పెట్టుకో, అరెస్ట్ చేస్తావో చేసుకో, దాడులు చేస్తారో చేయండి. ఇలాగా ఆమె కూడా ధైర్యంగానే మాట్లాడింది కదా. మరి వీటన్నిటి పట్ల చంద్రబాబుకి వితిన్ ద పార్టీలోనే అసంతృప్తి అనేది బాగా పెరిగింది. అంటే ఒక పక్క అధికారులు నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా డీటెయిల్గా రాశాడు. వ్యవసాయ శాఖలో చంద్రబాబుని తిట్టిన అధికారికి పెద్దపీట వేశారని. సో, తెలుగుదేశం మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తల పోస్టులు చూస్తాం మనం. వాళ్ళకే తెలుగుదేశం మీద 2 రకాల అసంతృప్తులు ఉన్నాయి. ఒకటేమో వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని డీల్ చేయడం కానీ, గతంలో రెడ్ బుక్లో రాసుకున్నారు, ఇవన్నీ వచ్చాయి. అట్లాగే సాక్షాత్తు చంద్రబాబు ఫ్యామిలీని, భువనేశ్వర్ గారిని చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళంతా గమ్మని ఉన్నారు, సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళనేమీ అరెస్టులు చేయట్లేదు అనేది ఒక అసంతృప్తి. రెండవది ఈ అధికారులు ఎప్పుడే వైసీపీలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తీవ్రంగా పర్సనల్ స్థాయిలో చంద్రబాబుని, లోకేష్ని మాట్లాడిన అధికారులకంతా కూడా ఇప్పుడు కూడా అదే స్థాయి అధికారం ఉంది. వాళ్ళే నిర్ణయాత్మక శక్తిగా పనిచేస్తున్నారు అనేది రెండవ ఇది. ఇక మూడవ యాంగిల్ ఏంటంటే మేము పనిచేసి కార్యకర్తలు లేకపోతే కింది స్థాయి నాయకులు దెబ్బలు తిని కేసులు పెట్టుకొని జైలుకి వెళ్ళి బాధలు పడితే మాకు ఏమీ లేదు. ఇవాళ ఎవడోడో వస్తున్నాడు, ఆ పార్టీలోంచి జనసేనలో చేరుతున్నారు, తెలుగుదేశంలో చేరుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. వాళ్ళకే మళ్ళీ వాళ్ళే దోపిడీ అక్కడ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కింద మేము పనిచేయాలి. మాకేం ఊరికింది కార్యకర్తలకి, ఓన్లీ బీమాలు, ఇన్సూరెన్స్లు అవి చేస్తున్నారు తప్ప మాకేమీ లేదనేది ఒక బాధ ఉంది. అంటే ఎమ్మెల్యేలు వీళ్ళే విపరీతంగా తినేస్తున్నారు, సేమ్ అధికారులే మళ్ళీ జులుం చలాయిస్తున్నారన్న అసంతృప్తి తెలుగుదేశంలో కేడర్లో ఉంది. ఈ కాంటెక్స్ట్లో వైసీపీ వాళ్ళు ఏంటంటే అదేదో సామెత చెప్తారు కదా, డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందని. సో, అలాగా రోజా మాట్లాడినప్పుడు ఇదే పోస్టులు పెట్టారు. అయినా కూడా మనోళ్ళకి సిగ్గు శరం లేదు. రోజా అలా ఛాలెంజ్ చేస్తుంటే కూడా ఆ మీద కేసు ఏమైంది? ఆ మీద ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర విషయంలో కేసు పెట్టారు. తిరుమలలో ఆమె
దర్శనాలకు సంబంధించి ఇటువంటి అనేక ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. అయినా ఆమెనేమి అరెస్ట్ చేయాలని ట్రై చేయట్లేదు అనేది కొంత జనాలకి పజిలే. కాకపోతే చంద్రబాబు నేచర్ ఏంటంటే ఆయనకి ముందు నుంచి కూడా రెవెంజ్ మోడల్ కానీ దాడులు చేసే కల్చర్ కానీ లేదు. ఆయన వ్యూహాలు అవి వేయడం, ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి ప్లాన్ చేయడం ఇవన్నీ బాగా చేస్తాడు. కానీ దాడులు, ఫిజికల్ దాడులు ఇవన్నీ చేయాలనేది ఆయన అనుకోరు మ్యాక్సిమం. అట్లాగే అక్రమంగా కేసులు పెట్టి లోపలేసేయాలనేది కూడా ఆయనకి తక్కువే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రెజర్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా ప్రెజర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది. రెండోది లోకేష్ నుంచి వస్తుంది. ఎందుకంటే రిలేటివ్లీ వాళ్ళిద్దరూ యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళకి ఆ కక్ష ఉండొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం అధికారం వచ్చింది కాబట్టి తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని, తన పార్టీలో ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా కూడా ఆయన పనిష్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే అతన్ని చాలా తీవ్రంగా వైసీపీ నాయకులు మాట్లాడినారు గతంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. సో వాళ్ళ మీద ఆయన కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే ఛాలెంజ్లు విసిరారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు. అందుకని ఆయన కాకినాడ షిప్కి వెళ్ళడమే ఉద్దేశమే అది. అంతకుముందు కూడా అనిత మీదకి వెళ్ళడం కూడా ఉద్దేశం ఏంటంటే వైసీపీ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద ఎందుకు సీరియస్గా వెళ్ళట్లేదని ఒక అసంతృప్తినే. మొన్న ఆయన కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలో పర్యటించింది కూడా దేనికోసం? వైసీపీ వాళ్ళకి యాంటీగానే. అట్లాగే ఇప్పుడు సజ్జల మీద కేసులు పెట్టమని విచారణకు ఆదేశించింది కూడా దేనికోసం? సజ్జల మీద ఉన్న కోపంతోనే. మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, దాని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. సో ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ ప్రాసిక్యూషన్ తరపున ఏంటంటే, అంటే పోలీసుల ఆర్గ్యుమెంట్స్ని ప్రాసిక్యూటర్ కోర్టులో ప్రజెంట్ చేస్తారు మామూలుగా. సో ఆ రకంగా మనం పోలీసుల అబ్జెక్షన్స్ అనొచ్చు. మామూలుగానే ఎనీ కేసులో జనరల్గా పోలీసులు అబ్జెక్ట్ చేయడం అనేది వాళ్ళ విధి. కాకపోతే ఈ అబ్జెక్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, గట్టిగా ఈయనకి బెయిల్ రాకూడదు అనుకుంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు అబ్జెక్ట్ చేయడం, దానికి సంబంధించిన అంటే ఇతను ఎంత ఇన్వాల్వ్ అయినాడు ఆ నేరంలో ఇవన్నీ ప్రజెంట్ చేయడం, ఇవన్నీ ట్రై చేస్తారు. లేదు నామకే వస్తే వ్యతిరేకించినాం అన్నట్టుగా వ్యతిరేకిస్తారు. నేను ఆ రోజే చెప్పాను, పోలీసులు చాలా స్ట్రాంగ్గా ఏం ఆర్గ్యూ చేయలేదు. బయట వాళ్ళు అల్లు అర్జున్ని దోషుని నిరూపించడానికి వీడియోలు చేసి జడ్జి యువర్ సెల్ఫ్ అని అఫ్సియల్ దీంట్లో కూడా వాళ్ళు పెట్టుకున్నారు. యాక్చువల్గా కోర్టులో ఉన్నప్పుడు బయట ట్రయల్స్, మీడియా ట్రయల్స్ కానీ ఇలాంటివి చేయొద్దని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలాసార్లు ఉన్నాయి, కానీ అది ఎవరూ పట్టించుకోవట్లేదు. అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు సోషల్ మీడియా, ఇటు పోలీసులు అందరూ కూడా ట్రై చేసి ఆ వీడియోలంతా బయటపెట్టి అల్లు అర్జున్ రావడం వల్ల ఎలా ఇదైంది అవన్నీ కూడా చేశారు. నిజానికి వాళ్ళు చేయాల్సింది కోర్టులో అల్లు అర్జున్ వల్లనే ఇది జరిగింది. అల్లు అర్జున్ రావద్దంటే కూడా వచ్చాడు. అట్లాగే అల్లు అర్జున్ చేతులు ఊపుకుంటూ రోడ్ షో కూడా చేశాడు. ఇవన్నీ నిరూపించాల్సింది ఎక్కడ? కోర్టులో. కానీ అవేమి చేయలేవాళ్ళు. మామూలుగా జనరల్గా వ్యతిరేకించారు. మామూలుగా ఏం వ్యతిరేకిస్తారు? 3 గ్రౌండ్స్లో జనరల్గా బెయిల్ని వ్యతిరేకిస్తారు. ఒకటి, ఆ వ్యక్తి పారిపోవచ్చు, ఫ్లైట్ రిస్క్ అంటారు. 2, సాక్షుల్ని బెదిరిస్తాడు లేదా ప్రలోభపరుస్తాడు. 3, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు. ఈ 3 ఆస్పెక్ట్లలో జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకిస్తారు. దీంట్లో కూడా అదే వ్యతిరేకించారు. దీంట్లో ఏంటంటే పారిపోతాడు అనలేదు, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అన్న ఒక పాయింట్ మీద మాత్రం వ్యతిరేకించాలి తప్ప ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఇతను ఎంత స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో, మేము రావద్దంటే కూడా వచ్చాడు, ఈ వీడియోలు ఇవన్నీ పెట్టి అక్కడ చేసినట్టుగా అయితే బయట రాలేదు. మనం కోర్టులో వెళ్ళి చూడలేదు, రిపోర్ట్ అయిన దాన్ని బట్టే మనం చెప్తున్నాను. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అది చేశారు. అప్పుడే నేను చెప్పే బెయిల్ వచ్చే అవకాశం ఉందని. అలాగే నిన్న